వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ విత్ మీ చక్రవర్తి. లక్షద్వీప్ వర్సెస్ మాల్దీవ్స్. పర్యాటకంలో ఎవరు మేటి, దేనికేది పోటీ, ఎవరి తీరం సుందరం, ఎవరి కెరటం అందాల కిరీటం. ఈ రెండు అందాల దీవుల మధ్య గలాట దేశాల మధ్య గొడవలా మారింది. మాల్దీవుల మంత్రులు ఎంపీ చేసిన భారత వ్యతిరేక వ్యాఖ్యానాలు, జాత్యహంకార మాటలు ఇప్పుడు రెండు దేశాల మాటల యుద్ధంగా మారింది. సంక్షోభంలో భారత్ అందించిన ఆపన్న హస్తాన్ని మాల్దీవులు మరిచిందా? చైనా పంచన చేరి వంచన మాటలు వల్లెవేస్తోందా? మాల్దీవులు, లక్షద్వీప్ రెండు టూరిస్ట్ స్పాట్లే, విహారయాత్రికులు మనసు దోచే బీచ్ ఏరియాలే, ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే అందాల తీరాలే. అయితే మొన్న లక్షద్వీప్లో ప్రధాని మోదీ విహారం, లక్షద్వీప్ బ్రాండ్ పెంచే చర్యలు మాల్దీవులకు కంటగింపుగా మారాయి. అందుకే ఆ దేశ ప్రజాప్రతినిధులు జాత్యహంకార మాటలతో అక్కసు వెళ్ళగక్కుతున్నారు. డ్రాగన్ అండతో ఎలా ఆడమంటే అలా ఆడుతున్న మాల్దీవులకు భారత్ ఘాటుగా బదులివ్వాల్సిందేనా, లేదంటే దౌత్యంతో దాని పైత్యం అణచాదా? మాల్దీవులు, లక్షద్వీపుల మధ్య గొడవేంటి? అందమైన ఐలాండ్స్ నడుమ రగడేంటి? బాయ్కాట్ మాల్దీవ్స్ పతాక స్థాయికి చేరుతోందా? మాల్దీవుల ఎంపీ కారు కోతలే రచ్చరాజేశాయా? భారత్ అందించిన ఆపన్న హస్తం మరిచిపోయారా? కొందరు మాల్దీవుల నేతలు డ్రాగన్ పప్పెట్లా మారిపోయారా? మాల్దీవులు ఒక ద్వీపదేశం, సుందరమైన దేశం, ప్రపంచవ్యాప్తంగా టూరిస్టులను ఆకట్టుకునే ప్రదేశం మాల్దీవులు టూరిజం. లక్షద్వీప్ భారత కేంద్రపాలిత ప్రాంతం, అందమైన సముద్ర తీరం, మాల్దీవులతో పోటీ పడగల టూరిస్ట్ స్పాట్. ఇప్పుడు ఈ రెండు బ్యూటిఫుల్ ఐలాండ్స్పై రచ్చరచ్చవుతోంది. మాటల యుద్ధం తీవ్రమవుతోంది. మాల్దీవుల ఎంపీ చేసిన తలపొగరు కామెంట్లు కాకరేపాయి. దశాబ్దాలుగా మిత్రదేశాలుగా పెనవేసుకున్న మాల్దీవులు, భారత్ మధ్య మాల్దీవుల ప్రజాప్రతినిధి వ్యాఖ్యలు దుమారం సృష్టించాయి. భారతీయుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. మాల్దీవుల ఎంపీపై భీకర స్థాయిలో ఎదురుదాడి మొదలైంది. స్వంత దేశం నుంచి విమర్శల వర్షం కురిసింది. దశాబ్దాలుగా ఆపన్నహస్తం అందిస్తున్న భారత్పై తమ ప్రజాప్రతినిధి ఇలాంటి కామెంట్లు చేయడం సరికాదని ఏకంగా దేశ ప్రభుత్వమే వివరణ ఇవ్వాల్సి వచ్చింది. అంతేకాదు, సదరు ఎంపీకి ఒత్తాసు పలుకుతూ వ్యాఖ్యలు చేసిన మాల్దీవుల మంత్రులపై చర్యలు తీసుకుంది అక్కడి ప్రభుత్వం. మంత్రులు మరియం షియునా, మాల్షా, హసన్ జిహాన్పై వేటు వేసింది. పొరుగు దేశాలు, ముఖ్యంగా భారత్ వంటి వ్యూహాత్మక సంబంధాలున్న దేశంపై జాత్యహంకార కామెంట్లు సహించబోమని తేల్చి చెప్పింది. మాల్దీవుల అధికార పార్టీ నేతల తీరును ఆ దేశ మాజీ ప్రెసిడెంట్ ఇబ్రహీం మహమ్మద్ సోహిల్ తప్పుపట్టారు. ప్రధాని మోడీపై మాల్దీవులు మంత్రి మరియం షియునా వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమె ఉపయోగించిన భాష భయంకరమైనదని అన్నారు. మాల్దీవుల శ్రేయస్సు కోసం భారత్ ఎప్పుడూ ముందుంటుందని మొహమ్మద్ ముయిజ్జు ప్రభుత్వం వివాదంపై వివరణివ్వాలని డిమాండ్ చేశారు. మిగతా మాల్దీవుల పొలిటికల్ లీడర్స్ కూడా ఇదే రీతిలో స్పందించారు. బాలీవుడ్తో పాటు సామాన్యుల నుంచి మాల్దీవుల నేతల కామెంట్లపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. లక్షద్వీప్లో మోడీ టూర్ను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలపై సెలబ్రిటీలు కూడా సీరియస్గా రియాక్ట్ అవుతున్నారు. అక్కడి అందాలను వివరిస్తూ సామాజిక మాధ్యమాల వేదికగా మాల్దీవుల మంత్రులు, నేతలపై విమర్శల జడివాన కురిపిస్తున్నారు. క్రికెటర్ టెండూల్కర్, బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, జాన్ అబ్రహాం, శ్రద్ధా కపూర్ వంటి తారలు స్వదేశీ టూరిజానికి మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. లక్షద్వీప్లో అందమైన పరిశుభ్రమైన బీచ్లలో ప్రధానమంత్రి మోడీని చూడడం ఎంతో బాగుందన్నాడు సల్మాన్ ఖాన్. విశేషమేంటంటే అవి కూడా మన దేశంలోనే ఉండటం అని ట్వీట్ చేశాడు. మాల్దీవుల మంత్రి ద్వేషపూరిత కామెంట్స్ చూశానన్నారు అక్షయ్ కుమార్. భారీ స్థాయిలో పర్యాటకుల్ని పంపించే భారత్పై అలా మాట్లాడటం ఆశ్చర్యాన్ని కలిగించిందన్నాడు. పొరుగు వారితో స్నేహంగా మెలగాలనే అనుకుంటాం, కానీ ద్వేషాన్ని మేమెందుకు సహించాలి? ఎన్నోసార్లు మాల్దీవుల్లో పర్యటించా, ప్రతిసారి ప్రశంసించా. ఆత్మగౌరవమే ఫస్ట్. భారత దీవుల్లో ప్రయాణిస్తూ మన పర్యాటకానికి మద్దతు తెలుపుదామని పిలుపునిచ్చాడు అక్షయ్ కుమార్. మాల్దీవుల నాయకుడు ఇలాంటి కామెంట్స్ చేయడమేంటని మరో నటి భాగ్యశ్రీ విమర్శించారు. లక్షద్వీప్ బీచ్ల సోయగాలపై బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ కూడా స్పందించారు. సుందరమైన బీచ్లకు నెలవైన అందాలను చూసేందుకు ఈ ఏడాది ప్లాన్ చేసుకుంటున్నారని అన్నారు శ్రద్ధా కపూర్. అతిథి దేవోభవ అనే సందేశంతో ఇచ్చే అద్భుతమైన భారతీయ ఆతిథ్యం, విస్తారమైన సముద్ర తీరం చూడాల్సిందేనని మరో నటుడు జాన్ అబ్రహాం రియాక్ట్ అయ్యాడు. ఇందుకోసం లక్షద్వీప్కు వెళ్లాల్సిందేనని ట్వీట్ చేశాడు. వీరే కాదు, మాల్దీవుల టూర్కు ప్లాన్ చేసుకుంటున్న ఎంతోమంది భారతీయ పర్యాటకులు సైతం మాల్దీవుల నాయకుల కామెంట్లపై తీవ్రంగా స్పందిస్తున్నారు. అక్కడికి టూర్కు వెళ్లాలనే ప్రయత్నాలను విరమించుకోవాలని భావిస్తున్నట్లు తెలిపారు. ట్రిప్ను క్యాన్సిల్ చేసుకుంటున్నట్లు చెప్పారు. మాల్దీవ్ నేతల వ్యాఖ్యలపై ఉడిగిపోతున్నారు భారతీయులు. తాగునీరు సహా ఎన్నో సంక్షోభాల్లో అండగా నిలిచిన భారత్ పట్ల
వ్యవహరించాల్సింది ఇలాగేనా అంటూ కొందరు మాల్దీవుల ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. ఇంతగా గొడవ ఎందుకవుతోంది? మాల్దీవులు, లక్షద్వీప్ల మధ్య వివాదాల అగ్ని రాజేసిందెవరు? ప్రధాని నరేంద్ర మోడీ లక్షద్వీప్లో ఏమన్నారు? దీనికి కౌంటర్గా మాల్దీవుల ఎంపీ ఏమని నోరు పారేసుకున్నారు అంటూ సోషల్ మీడియాలో అందరూ ఆరా తీస్తున్నారు. ఇంతగా గొడవ రాజుకోవడానికి కారణం మాల్దీవుల ఎంపీ చేసిన కామెంట్స్. ఇటీవల ప్రధాని మోడీ లక్షద్వీప్ వెళ్లారు. కొంతసేపు సముద్ర తీరంలో సేద తీరారు. తీరం వెంట కలియదిరిగారు. సముద్రంలో స్నార్కలింగ్ చేశారు. సాహసాలు చేయాలనుకునేవారు తమ లిస్టులో లక్షద్వీప్ను కూడా చేర్చుకోవాలని కోరుతూ అక్కడి ఫోటోల్ని షేర్ చేశారు మోడీ. ప్రధాని నరేంద్ర మోడీ లక్షద్వీప్ పర్యటన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మోడీ టూర్తో స్థానిక పర్యాటక రంగానికి మరింత ప్రోత్సాహం లభిస్తుందని ఎందరో నెటిజన్లు అభిప్రాయపడ్డారు. దీనిపై మాల్దీవుల ఎంపీ జహీద్ రమీజ్ స్పందించిన తీరు వివాదాన్ని రాజేసింది. పర్యాటక రంగంలో మాల్దీవులతో పోలిస్తే లక్షద్వీప్ ఎన్నో సమస్యలను ఎదుర్కొంటోందని ట్వీట్ చేశారు. ఈ ట్వీటే మంటలను రాజేసింది. టూరిజంలో మాతో పోటీ పడాలన్న ఆలోచన భ్రమేనన్న జహీద్, మా దేశం అందించే సర్వీసును ఎలా అందించగలరు? పరిశుభ్రంగా ఎలా ఉంచగలరు? అక్కడి గదుల్లో వచ్చే వాసన అతిపెద్ద సమస్య అని మోడీ లక్షద్వీప్ టూర్ వీడియోను ట్యాగ్ చేశాడు. ఈయనే కాదు, మరికొందరు మాల్దీవుల మంత్రులు ఇలాగే భారత్పై కారుకూతలు కూశారు. యూత్ డిప్యూటీ మినిస్టర్ మరియం మోడీని తోలుబొమ్మతో పోల్చుతూ ట్వీట్ చేశారు. విమర్శల జడివాన కురవడంతో వెంటనే ఆ ట్వీట్ను డిలీట్ చేశారు. సివిల్ ఏవియేషన్ మినిస్టర్ హసన్ సైతం ఇదే తరహా కామెంట్లు చేశారు. ఇలా పిచ్చవాగుడు వాగిన మాల్దీవ్ నేతలను ఆ దేశ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. మాల్దీవులలో ఇటీవలే కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ప్రోగ్రెసివ్ పార్టీ ఆఫ్ మాల్దీవ్స్ అధికారంలోకి రాగానే భారత్ వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెట్టింది. పీపీఎం పార్టీ అధ్యక్షుడు చైనా అనుకూల వ్యక్తిగా ముద్ర వేసుకున్నాడు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తమ భారత సైనిక స్థావరాలను ఖాళీ చేయాలని హుకుం జారీ చేశాడు. ఇప్పుడు కొందరు మంత్రులు భారత్ పట్ల నోటికొచ్చింది మాట్లాడి నాలుక ఖర్చుకున్నారు. రమీజ్ చేసిన జాత్యహంకార వ్యాఖ్యలపై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాయ్కాట్ మాల్దీవుల పేరుతో ఉద్యమం మొదలుపెట్టారు. భారతీయులను అవమానించిన జాహిద్ రమీజ్ ఇటీవల భారత పౌరసత్వాన్ని ఎలా కోరుకున్నారంటూ మరో యూజర్ ట్వీట్ చేశాడు. అర్హత లేని వారిపై డబ్బు ఖర్చు చేయడం మానేయాలంటూ పోస్టులు పెట్టారు. ఎక్స్ప్లోర్ ఇండియన్ బీచెస్ అనే ట్యాగ్లైన్ కూడా ట్రెండింగ్లోకి వచ్చింది. ఈ వివాదంతో చాలామంది మాల్దీవుల టూర్ను రద్దు కూడా చేసుకున్నారు. దీంతో అక్కడి ప్రభుత్వం దిద్దుబాటు చర్యలను తీసుకుంది. 3 మంత్రుల్ని సస్పెండ్ చేసింది. మరిన్ని చర్యలు తప్పవని హెచ్చరించింది. మాల్దీవ్స్ దేశానికి భారత్ ఎన్నో విధాల అండగా నిలిచింది. సంక్షోభంలో తోడుగా ఉంది. కోవిడ్ క్రైసిస్లోనూ సాయం చేసింది. వ్యాపార వాణిజ్యంలో చేయి పట్టి నడిపించింది. పర్యాటకంగా భారతీయులు ఎంతగానో ఆదాయాన్ని అందించారు. అయినా భారత్ పట్ల ఇంత ద్వేషభావం ఎందుకు? ప్రస్తుతం మాల్దీవుల ప్రభుత్వం చైనా పంచన చేరి ఇండియా పట్ల అవాకులు చవాకులు పేలుతోందా? మాల్దీవులు అనగానే ప్రపంచానికి గుర్తొచ్చేది టూరిస్ట్ స్పాట్. అందమైన బీచ్లు దాని సొంతం. సరదాగా సేదతీరడానికి ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు వస్తూ ఉంటారు. ముఖ్యంగా భారత్ నుంచి ఏడాదికి వేల సంఖ్యలో టూరిస్టులు వెళుతూ ఉంటారు. బాలీవుడ్ సినిమా షూటింగ్లు కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. మాల్దీవుల ప్రధాన ఆదాయ వనరు టూరిజమే. భౌగోళికంగా చూసుకుంటే హిందూ మహాసముద్రంలో చిన్న ద్వీపం మాల్దీవులు. ఇది మన దేశానికి లక్షద్వీపులకు దక్షిణముఖంగా ఉంది. జనాభా సుమారు 6 లక్షలు. మధ్యవాద ఇస్లామిక్ దేశం మాల్దీవులు. భారత్కు వ్యూహాత్మకంగా కీలక పొరుగు దేశం మాల్దీవులు. 1966లో మాల్దీవులకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇండియా మాల్దీవులకు మధ్య అధికారిక దౌత్య సంబంధాలు మొదలయ్యాయి. అధికారికంగా మాల్దీవులను ఒక సార్వభౌమ దేశంగా మొదట గుర్తించింది ఇండియానే. నాటి నుంచి నేటి వరకు మాల్దీవులకు అండగా నిలిచిన దేశం భారత్. దౌత్య, రక్షణ, వ్యూహాత్మక, సాంస్కృతిక సంబంధాల పునాదులు ఇరు దేశాల మధ్య బలంగా ఉన్నాయి. మాల్దీవులు మాత్రం మన దేశాన్ని ఒక సహాయ నిధిగా, తన పొరుగునే ఉన్న అతిపెద్ద వ్యాపార భాగస్వామి అయిన శ్రీలంక ఆధిపత్య వ్యాపార ధోరణికి అడ్డుగోడలా తనకు రక్షణగా భావించింది. ఆపరేషన్ క్యాక్టస్ 2 దేశాల బంధాన్ని మరింత బలోపేతం చేసిన ఘటన. అప్పటి అధికార ప్రభుత్వానికి వ్యతిరేకంగా 1988 నవంబర్లో 80 మంది ఎల్టీటీఈ మిలిటెంట్ల బృందం కుట్రకు తెరలేపింది. అప్పటి అధ్యక్షుడు అబ్దుల్ గయూంకి వ్యతిరేకంగా రాజధాని మాలే ముట్టడికి ప్రయత్నించింది. వెంటనే భారత్ సహాయాన్ని కోరింది నాటి మాల్దీవుల ప్రభుత్వం. దీంతో వెంటనే నాటి భారత ప్రధాని రాజీవ్ గాంధీ మాల్దీవుల రక్షణ కోసం సైన్యాన్ని పంపారు. దానికి ఆపరేషన్ క్యాక్టస్ అని పేరు పెట్టారు. ఈ ప్రయత్నాన్ని ప్రపంచ దేశాలన్నీ ప్రశంసించాయి. ఆపరేషన్ క్యాక్టస్ విజయవంతం కావడంతో ఇరు దేశాల బంధం మరింత బలపడింది. మాల్దీవుల అభివృద్ధికి భారత్ 100 కోట్ల నిధులిచ్చింది. మౌలిక సదుపాయాల కల్పన, పౌర విమానయానం, అభివృద్ధి, ఆరోగ్య రంగం,
టెలికమ్యూనికేషన్, కార్మిక రంగం అభివృద్ధికి చేయూత ఇచ్చింది. మాల్దీవుల రాజధాని మాలేలో ఇందిరాగాంధీ మెమోరియల్ హాస్పిటల్ను నిర్మించింది. టెలికమ్యూనికేషన్ రంగాన్ని విస్తరించడంతో పాటు మాల్దీవుల పిల్లలకు స్కాలర్షిప్లు పెంచింది. ఇండియా నుంచి మాల్దీవులకు ఎగుమతులు 6 బిలియన్లు కాగా దిగుమతులు 60 మిలియన్లు మాత్రమే. మాలే విస్తరణ కోసం SBI $500 మిలియన్ ఇచ్చింది. తాగునీటి కటకటతో మాల్దీవులు అల్లాడినప్పుడు కూడా భారతే నేనున్నానంటూ ఆపన్నహస్తం అందించింది. 2014 డిసెంబర్ 4న మాల్దీవుల్లోని వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఒక్కసారిగా పనిచేయడం ఆగిపోయింది. దీంతో తాగునీటి కొరత ఏర్పడింది. మాల్దీవులు భారతదేశ సహాయం కోరింది. వెంటనే భారత్ త్వరితగతిన స్పందించి హెవీ లిఫ్ట్ ట్రాన్స్పోర్టర్ అయిన C-17 గ్లోబల్ మాస్టర్ 3ని పంపించింది. మాల్దీవుల దాహార్తిని తీర్చింది. INS సుకన్య, INS దీపక్ తదితర నౌకలను కూడా పంపింది భారత నావికాదళం. ఇవి సముద్రంలోని ఉప్పు నీటి నుంచి మంచినీటిని ఉత్పత్తి చేస్తాయి. భారత్ అందించిన మానవతా సాయాన్ని అన్ని దేశాలు అభినందించాయి. ఇండియా, మాల్దీవులు 1976లో తమ సరిహద్దు సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకున్నాయి. అయితే అప్పటి మాల్దీవుల నేతల్లో ఒకరు 1992లో మినికాయ్ ద్వీపం తమదేనని చెప్పడంతో స్వల్ప ఘర్షణ వాతావరణం తలెత్తింది. అయితే వెంటనే స్పందించిన మాల్దీవుల ప్రభుత్వం ఆ దీవులు భారతదేశానికి చెందినవిగా ప్రకటించి ఘర్షణ లేకుండా జాగ్రత్త పడింది. ఇరు దేశాల మధ్య ఎన్నో రక్షణ ఒప్పందాలు కూడా పట్టాలెక్కాయి. అందులో భాగంగా మన దేశం తన రక్షణ ఛత్రంలో ఈ దేశాన్ని ఉంచుకునే ప్రయత్నాలు చేసింది. ఈ స్ట్రాటజీలో భాగంగా ఇండియన్ కోస్ట్ గార్డ్ మాల్దీవుల కోస్ట్ గార్డ్కు తన సహాయ సహకారాలను అందించే అగ్రిమెంట్ చేసుకుంది. మాల్దీవులు తన 26 దీవుల్లో కేవలం 2 దీవుల్లోనే రాడార్ వ్యవస్థ కలిగి ఉంది. ఇప్పుడు భారతదేశం మొత్తం 26 దీవుల్లో కూడా రాడార్ వ్యవస్థ ఏర్పాటుకు ముందుకొచ్చింది. తీర ప్రాంత రాడార్ వ్యవస్థతో ఇండియన్ కోస్ట్ గార్డ్ రాడార్ వ్యవస్థ అనుసంధానమైంది. దీని కమాండ్ కంట్రోల్ మన దేశంలోనే ఉంది. హిందూ మహాసముద్రంపై నిఘా పెంచడం కోసం, ఏదైనా దాడి జరిగితే సత్వర స్పందన కోసం 2 హెలికాప్టర్లను మాల్దీవులకిచ్చింది భారత్. అయినా అప్పుడప్పుడు భారత్పై కొందరు మాల్దీవుల నేతలు విషం కక్కుతూనే ఉన్నారు. ఇలాంటి వారిని ఆ దేశంలోని ఇతర మాల్దీవుల నేతలు ఎన్నోసార్లు ఖండించారు. మాల్దీవుల్లో అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయానికి పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చిన మన భారతీయ కంపెనీ GMR. అయితే అప్పటి ప్రభుత్వం కంపెనీ కాంట్రాక్ట్ను రద్దు చేయడం వల్ల ఇరు దేశాల మధ్య సంబంధాలు ఎప్పుడూ లేనంతగా దిగజారాయి. దీంతో పాటు భారత్కి వ్యతిరేకంగా అక్కడి అధికార పార్టీ నేతలు వ్యాఖ్యలు చేయడంతో భారత్ తన పెట్టుబడులను విత్డ్రా చేసుకుంది. పోలీస్ అకాడమీ నిర్మాణం, వివిధ హామీల అమలును నిలిపివేసింది. మాల్దీవుల ప్రభుత్వాలు మొదటి నుంచి బ్రిటన్, అమెరికా, భారత్ వంటి ప్రజాస్వామ్య దేశాలతో సంబంధాలు నెరుపుతూ వచ్చాయి. కానీ 2013లో యామీన్ పీఠం ఎక్కడంతో చైనా కౌగిలిలో ఇరుక్కుపోయింది మాల్దీవులు. మొదట సిల్క్ రోడ్ స్కీమ్లో భాగస్వామి అయింది మాల్దీవులు. అక్కడితో ఆగకుండా అప్పుల ఊబిలోకి నెట్టేసే ప్రయత్నం చేసింది. వివిధ ప్రాజెక్టుల పేరుతో అప్పుల్లో ముంచెత్తింది. రాజధాని మాలే, మరో పట్టణమైన ఎర్రల్హులేకు అనుసంధానంగా సినామాల్ బ్రిడ్జ్ నిర్మించింది డ్రాగన్. మాల్దీవుల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన మొదటి అధ్యక్షుడు మహమ్మద్ నషీద్. ఇతను భారత్కు స్నేహశీలి. 2015 ఫిబ్రవరి 22న తీవ్రవాద ఆరోపణలతో అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రోగ్రెసివ్ పార్టీ ఆఫ్ మాల్దీవ్స్ చైనాకు ఆటబొమ్మలా మారింది. చైనా ఎలా ఆడితే అలా ఆడుతోంది. అవకాశం దొరికినప్పుడల్లా భారత్పై విషం కక్కుతోంది. ఇప్పుడు ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ లక్షద్వీప్ పర్యటనను కించపరిచేలా మాటలు తూలారు. సొంత దేశం నుంచే విమర్శల జడివాన కురుస్తోంది. అయినా ఇప్పటికీ మాల్దీవులకు స్నేహహస్తం అందిస్తూనే ఉంది ఇండియా. మాల్దీవులు కాదు మన లక్షద్వీప్కు ఏం తక్కువ అంటోంది భారత్. మాల్దీవులు వద్దు, లక్షద్వీపే ముద్దు అంటున్నారు పర్యాటకులు. ప్రకృతి రమణీయతకు లక్షద్వీప్ కేర్ ఆఫ్ అడ్రస్గా ఎలా మారింది? ఇక నుంచి లక్షద్వీప్ టూరిజం కథే మారనుందా? మోడీ టూర్, మాల్దీవుల మంత్రుల తలపొగరు మాటలు మన లక్షద్వీప్ కథే మార్చనున్నాయా? లక్షద్వీప్ అద్భుతమైన అందమైన దీవి. అరేబియా సముద్రంలో ఉన్న 36 పగడపు దీవుల ద్వీప సమూహం. చిన్న కేంద్రపాలిత ప్రాంతం. సహజసిద్ధమైన బ్యూటిఫుల్ బీచ్లు దీని సొంతం. గొప్ప సాంస్కృతిక వేదిక లక్షద్వీప్. పర్యాటక స్వర్గధామం. వైవిధ్యమైన సముద్ర జీవులకు ఆలవాలం. కవరత్తి పరిపాలనా రాజధాని. సాంస్కృతిక వారసత్వం, ప్రకృతి అందాల సమ్మేళనం ఈ దీవి. ఉజ్రా మసీదు కట్టడం స్పెషల్ అట్రాక్షన్. స్నార్కలింగ్ చేసే ఔత్సాహికులకు లక్షద్వీప్కు మించినది లేదు. పర్యాటకుల్లో చాలామంది స్నార్కలింగ్ చేయడానికే ఇక్కడికి వస్తూ ఉంటారు. స్పష్టమైన మణిజలాలు నీటి అడుగున ప్రపంచాన్ని ఆవిష్కరిస్తాయి. పగడపు నిర్మాణాలు కనువిందు చేస్తాయి. మొన్న ప్రధాని కూడా స్నార్కలింగ్ చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. అరబ్, కేరళ, మాల్దీవుల సంప్రదాయాల ప్రభావంతో
లక్షద్వీప్కు ప్రత్యేకమైన సంస్కృతి ఏర్పడింది. ప్రత్యేక వస్త్రధారణ, స్థానికులు ప్రధానంగా ముస్లింలు లావా డ్యాన్స్, కోల్కలి వంటి సాంప్రదాయ నృత్య రూపాలతో పర్యాటకులను అలరిస్తారు. లక్షద్వీప్ సముద్ర జీవులను సంరక్షించడానికి కట్టుబడి ఉంది. పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు అనేక చర్యలు చేపట్టింది. పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉన్న దీవి లక్షద్వీప్. మొత్తానికి లక్షణమైన పర్యాటక ప్రాంతం లక్షద్వీప్. మాల్దీవుల ఎంపీ, మంత్రులు ఎన్ని కారుకూతలు కూసినా ఆ దేశానికి ఏమాత్రం తీసిపోని ప్రాంతం. మాల్దీవుల ఎంపీ రమేష్ చేసిన జాత్యహంకార వ్యాఖ్యలపై అంతటా ఆగ్రహం వ్యక్తమవుతోంది. బాయ్కాట్ మాల్దీవులు పేరుతో ఉద్యమం మొదలైంది. భారత్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాల్దీవుల మంత్రులపై చర్యలు తీసుకుంది అక్కడి ప్రభుత్వం. మంత్రులు మరియం షియునా, మాల్షా, హసన్ జిహాన్పై వేటు వేసింది. ఎన్నో విధాల మాల్దీవుల్ని ఆదుకున్న భారత్పై విషం కక్కడమేంటన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చైనా ప్రాపకంతో విర్రవీగుతున్న మాల్దీవుల ప్రభుత్వంలోని కొందరు నాయకులు ఇప్పటికైనా మేల్కోవాలి. ఎన్నో సంక్షోభాల నుంచి గట్టెక్కించిన భారత్ను గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికీ మాల్దీవుల్లోని కొందరు చేసిన వ్యాఖ్యలను మొత్తం మాల్దీవుల దేశానికే భారత్ ఆపాదించడం లేదు. మాల్దీవుల స్నేహాన్ని వదులుకునేందుకు సిద్ధంగానూ లేదని సంకేతాలిస్తోంది. చైనా విషకౌగిల నుంచి బయటపడి తమ ఆత్మీయ హస్తాన్ని అందుకోవాలని పిలుపునిస్తోంది భారత్.